సూర్యాపేట జిల్లాలోని నేరేడుచర్ల మున్సిపల్ కమిషనర్ తాగి విధులు నిర్వర్తిస్తూ బీఆర్ఎస్ నాయకులపై దౌర్జన్యం చేస్తున్న కమిషనర్ని వెంటనే సస్పెండ్ చేయాలని ఆందోళన కొనసాగుతున్నాయి. నేరేడుచర్ల మున్సిపల్ ఆఫీసు ఎదుట డీసీసీబీ డైరెక్టర్ దొండపాటి అప్పిరెడ్డి ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. బీఆర్ఎస్ నాయకులు మద్దతు ప్రకటించారు. వివరాల్లోకి వెళ్తే ఉమ్మడి నల్గొండ జిల్లా డీసీసీబీ డైరెక్టర్ అప్పిరెడ్డిపై వ్యక్తిగతంగా దూషించిన కమిషనర్పై చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. అవినీతి కమిషనర్ అశోక్ రెడ్డిపై చర్యలు తీసుకుని విచారణ జరిపించాలన్నారు. నాపై దౌర్జన్యంగా నానా బూతులు తిడుతూ నోటితో చెప్పలేని బూతులు తిడుతూ మరి దుర్భాషలాడడం జరిగింది. మరి దీనికి ముందుగా నేను ఎందుకు కమిషనర్ గారికి వెళ్లాల్సి వచ్చింది అంటే అక్కడ నాకు గత సంవత్సరంలో ఈ కమిషనర్ మరియు ఇక్కడ మేనేజర్ గా పనిచేస్తున్న అశోక్ని చేసిన తప్పిదాల వల్ల ఒక వ్యక్తి ప్రాణం కోల్పోయాడు. ఆ సమయంలో మరి నేను మానవతా దృక్పథంతో మరి ఆ పిల్లవాడికి మరి వీరైతే ఏదైతే 2 లక్షల రూపాయలు సాయం చేస్తున్నారో అని చెప్పి మరి వీరి మాటలు నమ్మి నేను నా సొంత డబ్బులు వారికి గత సంవత్సరం ఇవ్వడం జరిగింది. ఆ డబ్బుల కోసం వెళ్లి కమిషనర్ గా ఉన్న ఇప్పుడు అశోక్ రెడ్డిని మరి ఆ రోజు మీరు ఏదైతే హామీ ఇచ్చారో ఆ హామీని మరి అందులో భాగంగా ఇవ్వాల్సిన 1 లక్ష రూపాయలు ఇవ్వాలని అడగడం జరిగింది. దానిలో భాగంగా అడుగుతున్నప్పుడు అరే లంచదాని కొడక నీకు నేనెందుకు ఇవ్వాలరా మరి అని చెప్పి మున్సిపల్ కమిషనర్గా పనిచేస్తున్నటువంటి అశోక్ రెడ్డి గారు గతంలో ఇక్కడ మేనేజర్గా పనిచేస్తుండే. ఆ టైంలో ఒక వ్యక్తి కరెంట్ షాక్తో చనిపోవడం జరిగింది. అప్పుడు అతని బంధువులు అందరూ ప్రజలు వచ్చి ధర్నా చేసి గొడవ చేస్తుంటే దాని నష్టపరిహారంగా వాళ్ళ కుటుంబాన్ని